సాయిరెడ్డి నెంబర్ 2 సాయిరెడ్డి నెంబర్ 2 అని నన్ను చెప్తున్నారు పార్టీలో. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ప్రాంతీయ పార్టీలో నెంబర్ 2 అనే స్థానమే ఉండదు. అప్పట్లో మా అధ్యక్షులు, మా పాత పార్టీ అధ్యక్షులు కూడా స్వయంగా చెప్పారు, 1 నుంచి 100 వరకు ఎవరు ఉండరు, 101 నుంచే ఉంటుంది. ప్రాంతీయ పార్టీలో ఎవరైనా కూడా నేను నెంబర్ 2 అని నేను భావిస్తే అది అంతా మిథ్య మాత్రమే. రెండవది, మీరు చెప్పినట్టుగా అధికారంలో లేనప్పుడు 2014 నవంబర్ నుంచి 2019 అధికారంలోకి వచ్చేంత వరకు మే 28వ తారీఖు వరకు పార్టీని సింగిల్ హ్యాండెడ్గా నేనే, జగన్ గారికి నేరుగా ఆయన ఆదేశాలను తీసుకొని నేను, జగన్ గారు, ప్రశాంత్ కిషోర్ ముగ్గురు ప్లాన్ చేసి మిగతా అందరి నాయకుల్ని కలుపుకొని పార్టీని ముందుకు నడిపించాం. నేను అప్పుడు కూడా నెంబర్ 2గా భావించలే. ఆ తరువాత కాలక్రమేణా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 6 నెలలకి ఈ నెంబర్ 2 అనేటటువంటిది మిథ్య అనేటటువంటిది నేను కూడా గమనించాను. ఈ యొక్క కోటరీ నేను గతంలో ఏదైతే చెప్పానో, ఈ కోటరీ సభ్యులందరూ కూడా నా మీద తినగవేము తీయనుండు అనేటటువంటి సామెత నాకు గుర్తొస్తా ఉంది. మా యొక్క నాయకుడికి, అప్పట్లో నాయకుడికి చెప్పి సాయిరెడ్డి ఒక వెన్నుపోటుదారుడు అవుతాడు, ఏ రోజైనా మీకు మీ యొక్క స్థానానికి ఆయన స్థానభ్రంశం చేస్తాడు అన్నటువంటిది ఆయనకి చెప్పి, నేనేదో కొన్ని వేల కోట్ల రూపాయలు దోచేశాను అన్నటువంటి అపవాదనంతా నా మీద మోపి ఈ యొక్క కోటరీ ఆయన మనసును మార్చి నన్ను 2వ స్థానం నుంచి, మీరు అనుకునే 2వ స్థానం నుంచి స్లోగా తగ్గించుకుంటా నాకు ఇచ్చిన పదవులన్నింటినీ కట్ చేసుకుంటా వచ్చి నన్ను 2000 స్థానంలో నిలబెట్టింది. చాలా అవమానాలు పాలయ్యా. ఈ కోటరీ మరొక్కసారి చెప్తా ఉన్నా, ఈ అవమాన భారం తాళలేక, ఈ కోటరీ యొక్క వేధింపులు తాళలేక, నాకు అప్పట్లో నా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మనసులో స్థానం లేదని గ్రహించి వేదన చెంది నేను పార్టీ వీడడం జరిగిందే తప్ప వేరే ఏ కారణం కాదు. మరొక్కసారి చెప్తా ఉన్నాను, మీరు ఈ రోజు కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్ లో పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తి విడిపోయాడు, పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తి విశ్వాసఘాతకానికి పాల్పడ్డాడు, పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి వెళ్ళిపోయాడు అని పదే చాలా న్యూస్ ఛానల్స్ లో మా వాళ్లే కొన్ని రాయిస్తా ఉన్నారు, మీరు కొన్ని రాస్తా ఉన్నారు. దాంట్లో కొన్ని పెయిడ్ ఆర్టికల్స్ ఉన్నాయి, కొన్ని మామూలుగా మీరేదో ఆత్మసంతృప్తి కోసం మీరు రాసుకుంటా ఉన్నారు. నేను అధికారం వచ్చిన 6 నెలల్లో నా యొక్క 2వ స్థానం 2000 స్థానానికి పడిపోయింది. కాబట్టి దయచేసి నేనేదో నెంబర్ 2 స్థానంలో ఉన్నాను అన్నటువంటి విషయాన్ని మర్చిపోండి, తిరిగి రాయవద్దు అని మీకు అందరికీ కూడా విన్నవించండి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా నూతనంగా ఏర్పాటైన కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న నాయకులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మాజీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, అనుబంధ విభాగాల అధ్యక్షులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఏ విధంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి, అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం పాలనలో వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయక ప్రజల్ని ఏ విధంగా ఇబ్బందులు గురి చేస్తున్నారు, వాటన్నిటిపై సమావేశంలో చర్చించుకోవడం జరిగింది. ఎవరెవరైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఇబ్బందులకు పాలవుతున్నారో, వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయక ఏ విధంగా ఇబ్బందులు పాలవుతున్నారో వాళ్ళందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా నిలబడి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా పోరాటం చేయటమే కాకుండా భరోసా కల్పించే కార్యక్రమం కూడా చేయాలి. అందులో భాగంగా ముఖ్యంగా ఇప్పుడు రైతులు గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. మిర్చి రైతులు, పొగాకు రైతులు, శనగ రైతులు, పత్తి రైతులు,
ధాన్యం రైతులు వీళ్ళందరికీ కూడా అండగా నిలబడటం కోసం ప్రతి నియోజకవర్గంలో ఎక్కడ సమావేశాలు ఏర్పాటు చేసి ఆ రైతులు ఏ విధంగా ఇబ్బందులకు గురవుతున్నారు, ఏ విధంగా గత ప్రభుత్వంలో మనం అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా రైతులకు గిట్టుబాటు రావడం కోసం ఆర్బీఐకే ద్వారా రైతు భరోసా కేంద్రాల ద్వారా పంటలు కొనటమే కాక వీటి మార్కెట్లో గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉంటే ప్రభుత్వమే ఆ పంటను కొనుగోలు చేసి రైతుకు గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా ఏ విధంగా కృషి చేసింది అనే అంశాలు కూడా ఇప్పుడు రైతుల సమస్యలపై పోరాటం చేయాలని చెప్పి అవసరమైతే కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లి రైతులకు గిట్టుబాటు ధర వచ్చేదానికి మన వంతుగా మన పార్టీ తరఫున కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా సమావేశంలో నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానివ్వండి, ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రావాల్సిన బకాయిలు రాక హాస్పిటల్స్ వాళ్ళు ఆరోగ్యశ్రీ కింద కేసులు తీసుకునే పరిస్థితి లేదు ఈరోజు. దానివల్ల ఎంతోమంది ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. దాని నుంచి బయటపడటం కోసం ఎక్కడెక్కడైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళని ఆదుకునే విధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని మళ్ళా తీసుకొచ్చి వాళ్ళకి అందుబాటు చేసే విధంగా వాళ్ళకి సపోర్ట్గా ఉండి మనం పోరాటం చేద్దాం ప్రజల తరఫున అని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏ విధంగా అయితే ఆ రోజు అధికారం రావటం కోసం కూటమి ప్రభుత్వం పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసే పథకాలన్నీ మేము ఇంకా మెరుగ్గా అమలు చేస్తాం, అమ్మఒడి లాంటి పథకం పిల్లకాయలు ఒకరుంటే ఒకరికి కాదు మేము ముగ్గురికి నలుగురికైనా ఇస్తామని చెప్పి ఏ విధంగా ప్రజలకి మోసపూరితమైన హామీలు వచ్చి మోసం చేశారో అవన్నీ కూడా వాళ్ళు మోసం చేశారు అనే విషయం ప్రజల్లోకి తీసుకెళ్లి వాటి వల్ల ఎదురవుతున్న ఇబ్బందులకు ప్రజలకు అండగా నిలబడే కార్యక్రమం చేయాలని చెప్పి ఈరోజు సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఎప్పుడు చేశాడు ఆయన? అంటే పార్టీ నుంచి వెళ్ళిపోయినాక ఏదో ఒక విధంగా అభియోగాలు వేయాలి, బండలు వేయాలనే కార్యక్రమం చేస్తున్నారే కానీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ కోటరీ ఉందా లేదా, కోటరీ నడిపింది ఎవరు అనేది ఆయనకి తెలీదా? మేము అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అందరి నాయకులతో మాట్లాడి అన్ని అధికారులతో చర్చించే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఆయన చెప్పిన విధంగా కోటరీ ఉందా లేదా అనేది ఆయనకే తెలియాలి. ఆయనే కదా ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పారు మొత్తం. ఆయనే చెప్తున్నాడు కదా నెంబర్ 2 స్థాయి నుంచి 2000 స్థానానికి పోయానండి. నాకు తెలిసి మా పార్టీలో నెంబర్ 2 స్థానం అనేది ఎక్కడా లేదు, ఇప్పుడు లేదు, రాబోయే రోజుల్లో కూడా ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారే మొత్తం ఆయనే 1 to 100 ఆయనే, దాంట్లో అనుమానం ఏం లేదు. ఒక్కళ్ళు ఇక్కడే కాదండి, మా పార్టీ వాళ్ళపై నాయకులపై ఏ విధంగా మా పార్టీ నాయకుడు జోగి రమేష్ మీద కేసు పెట్టారు, ఆ విధంగా మిథున్ రెడ్డి మీద కేసులు పెడుతున్నారు, అక్రమంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, లిక్కర్ స్కామ్ అని భూతత్వంగా చూసే కార్యక్రమం చేస్తున్నారు, ఆ విధంగా కొంతమందిని భయపెట్టి లొంగ తీసుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఇవన్నీ కూడా న్యాయ పోరాటం చేస్తాం. ఎటువంటి స్కాములు జరగలేదు మా ప్రభుత్వంలో, అవి కోర్టు ద్వారానే మేము ప్రూవ్ చేసుకునే కార్యక్రమం చేస్తాం.